వెల్కమ్ టు సమస్య పరిష్కారం కార్యక్రమానికి. ఇప్పుడు మనం సనత్ నగర్ నియోజకవర్గంలోని బల్సేనాల్పేట డివిజన్లో ఉన్నాము. ఇక్కడ పార్క్ చూద్దాము. పార్క్ల సమస్యలు ఏందని తెలుసుకుందాం. ఒకసారి ఒకటండి. ఇక్కడ పార్క్ చూడండి ఎంత బాగుందో. మన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అభివృద్ధి చేసిన పార్క్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఈ కట్టెలు ఇవన్నీ కొట్టేసి పార్కు ఇవంతా పార్కుల అభివృద్ధి కోసం అని చెప్పేసి నిధులు కేటాయించారు. హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెట్టారు, ఎంటమాలజీ వాళ్ళు ఒక రూమ్ పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళ సామాన్కు. ఓకే, బట్ ఇక చూడండి పార్క్ ఎంత బాగుందో చూడండి. పార్క్ ఒక్కసారి చూస్తే మీరు పరిశాన్ కావాల్సిందే. ఇంత మంచి పార్క్ నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ 2 సార్లు ఇంకా పార్క్ డెవలప్మెంట్ కోసం బోరింగ్ వేసినట్టు దానికోసం శిలాపలకం వేసుకున్నారు కార్పొరేటర్ గారు సుచిత్ర శ్రీకాంత్ అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ ఎమ్మెల్యే అని ఉన్నది. చూడండి ఎంత బాగుందో చూడండి. పార్కులు ఎంత బాగుంది, చెట్లు ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి. పచ్చదనం మొత్తం మీద కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కనిపిస్తున్నాయి. చెట్లు, చెత్త లేదు, ఏం లేదు, చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే తలసాని శ్రీనివాస ఎమ్మెల్యే గారు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. తన నియోజకవర్గంలో సమస్యలు లేకుండా పబ్లిక్ సమస్యలను తీర్చడమే ఆయన లక్ష్యం అన్నట్టు. ఇప్పుడు ఆడ కూర్చుండాలి. ఎట్లా కూర్చుంటారు ఆడ? ఒకసారి సీనానా ఎట్లా కూర్చోనో నువ్వే చెప్పే. ఇక్కడ మీ పార్కులు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో అన్నది ఇక్కడ చూడండి. మీ నియోజకవర్గంలో పార్కులు కార్పొరేటర్ గారు ఎంత బాగా మెయింటైన్ చేసిర్రు, మీరు ఎంత మెయింటైన్ చేసిర్రు అన్నది కూడా పబ్లిక్కి తెలియాలి కదా. మీరు ఎంత బాగా సమస్యలు తీరుస్తున్నారు. ఒక మంత్రి అయ్యుండి తన నియోజకవర్గంలో సమస్యలను ఇంత ఇదిగా నిర్లక్ష్యం చేశారంటే చెట్లు ఎట్లా ఉంటాయి, ఆడుకునే పిల్లలు ఆడుకునేటి పార్కుల నిర్వహణ కోసం వచ్చిన నిధులు ఏమైపోతున్నాయి, ఎమ్మెల్యే నిధులు అయిపోతున్నాయి, జిహెచ్ఎంసీ నిధులు ఎట్టుపోతున్నాయి. అధికారులతో పని చేయించలేదు, సిబ్బందితో పని చేయించలేదు, ఏది ఏం చేయలేదండి. పార్క్ చూడండి, ఇది పార్క్ ఇట్లా ఉండాలి పార్క్ అంటే. అది కూడా ఇది ఎంత మంచి రాయల్ ఏరియా అనమాట. ఈ ఏరియా మొత్తం కమర్షియల్ ఏరియా, అన్ని హైఫై బిల్డింగ్లు, మొత్తం షాపింగ్ మాల్లు. మళ్ళీ ఈ పార్క్లో ఇంత మంచిగా డెవలప్ చేసి కట్టెలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ పక్క ఉన్న వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ పార్కులు దిక్కించి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ చెత్త చూడండి. ఇక్కడ చూడండి ఈ చెత్త ఇట్లా చూడండి ఎంత బాగుందో చూడండి. పార్కుల అభివృద్ధి సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు నిద్రపోతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు నిద్రపోతున్నారు. అండ్ బీజేపీ వాళ్ళైతే వాళ్ళు సమస్యల మీద ఈ రోజు పట్టించుకునే దాఖలాలు లేవు. వాళ్ళకి కావాల్సింది వేరే. ఓన్లీ ప్రజల సమస్యలు ఎవరిని పట్టించుకోరు, ఎవరు చేయరు, ఏం చేయరు. చూడండి ఇంత మంచి పార్కు చూడండి. కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్లు గారు, ఎమ్మెల్యే గారు చూడండి మీ నియోజకవర్గంలోనే మీ డివిజన్లోనే ఎంత మంచి పార్క్ ఉందో. ప్రజల శ్రేయస్సు కోసం మీరు పాటుపడుతున్నారు కదా, ఎంత మంచిగా పాటుపడుతారు చూడండి. ఇలాంటి పార్కులని ఇలా పెట్టడం నిధులని దుర్వినియోగం అంటారో లేకుంటే సద్వినియోగం అంటారో, ప్రజా సమస్యలు తీర్చడం అంటాడో మీ విజ్ఞతకి తెలియాలండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నోట్లేసి 4 సార్లు 5 సార్లు గెలిపించాడు తలసాని శ్రీనివాస్ యాదవ్. చిన్న ఏజీలో మినిస్టర్ అయ్యిండు, రాష్ట్రానికి కూడా ఇది ఉండు. ఆయన నియోజకవర్గంలో పార్క్ ఇంత చండాలంగా ఉందంటే ఆయనకే తెలియాలి తన పాలన ఎట్లుందో. ఇప్పటికైనా ఈ పార్క్